పల్నాడు జిల్లా నరసరావుపేట వన్ టౌన్ పిఎస్ ఎస్ఐ అరుణారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తమ కుటుంబాన్ని వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితురాలు నాగలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం నాగలక్ష్మి పూర్ణ అనే వ్యాపారి వద్ద 5 లక్షలు విలువ చేసే బంగారం కొనుగోలు చేశారు. ఆ సమయంలో 4 లక్షలు చెల్లించి ₹1,00,000 బాకీ ఉంచారు. ఏడాదైనా బాకీ చెల్లించకపోవడంతో పూర్ణ నాగలక్ష్మిపై నరసరావుపేట వన్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. పూర్ణకు డబ్బు ఇవ్వాలన్న విషయం ఒప్పుకున్న ఎస్ఐ అరుణారెడ్డి తనను దూషిస్తూ ఒకరోజు పోలీస్ స్టేషన్లో ఉంచారని నాగలక్ష్మి ఆరోపిస్తున్నారు. అక్రమంగా చెక్కులపై సంతకాలు పెట్టాలని వేధించినట్లుగా తెలిపారు. తమ కుటుంబాన్ని భయాందోళనకు గురి చేసిన ఎస్ఐ అరుణారెడ్డిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ కూడా నాగలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై నరసరావుపేట వన్ టౌన్ సిఐ విజయ్ చరణ్ నిరాకరించారు. అయితే బలానా బంగారపు కొట్టు పూర్ణ అని ఆయన కాడ మేము మా అమ్మాయి పెళ్ళికి బంగారం తీసుకున్నాము. అయితే 5,50,000 వచ్చింది బంగారం రేటు. 5,30,000 వస్తే 4,30,000 కట్టాము డబ్బులు. ₹1,00,000 ఆగినాయి. ₹1,00,000 ఆగినందుకు అది పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాడు. కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపించి వెళ్తే ఇంకా మేడం ఎస్ఐ మేడం గారు వాళ్ళదే విని ఏమంటుంది మేడం గారు, ఇట్లా జరిగిందమ్మా అంటే మేము చెప్పేది అసలు వినట్లేదు మేడం. వినకుండా మీరు నోటు చెక్కు రాయండి, నోటు చెక్కు రాసి మీరు డబ్బులు ఇవ్వాలి కదా, నోటు చెక్కు రాయండి అంటే ఎందుకు మేడం నేను నోటు చెక్కు రాసేది, ఇవ్వను రాయను మేడం అంటే వాడు పిల్లల్ని నువ్వు ఎందుకు అన్నావు, నువ్వు వాడు పెళ్లి చేస్తాడని వాడు సొమ్ము తీసుకొని పెళ్లి చేస్తానని చెప్పాను అంటే కొన్నావా నువ్వు, నీ పిల్లలకి నువ్వు పెట్టుకోవాలిగా, నీకు ఆడంబరాలు సరదాలు అంత చేసుకునేటప్పుడు నీ అల్లుడి దగ్గర నువ్వు మంచి బిరుదు పొందాలా, వీడి నెత్తిన చేయి పెట్టావు, ఆయన నెత్తిన చేయి పెట్టావు, నోరు మూసుకో, నువ్వు ఒక ఆడ మహిళ ఉండి ఎస్ఐ మేడం గారండి మంచిగా మాట్లాడండి అంటే కాదు, ఏంది నువ్వు మాట్లాడేదే, నువ్వు ముందు బయటికి పోయి మాట్లాడు, కూర్చోబెట్టారు. నేను నిన్న సాయంకాలం 5 గంటలకు వెళ్ళిందాన్ని, సాయంకాలం 10:30 వరకు కూడా స్టేషన్లోనే ఉన్నా నేను. ఏంది మేడం అంటే నువ్వు మంచిగా మాట్లాడు, నువ్వు తనకు బాకీ ఉన్నప్పుడు బాకీ కట్టాలి కదా, ఏంది నోటు చెక్కు రాయడానికి నీకే ఉద్దేశం ఉంది, నీ పిల్లలకి నువ్వు పెళ్ళిళ్ళు చేసుకున్నావు, సరదాగా ఇది చేసుకున్నావు, ఎదుటి వాళ్ళని ఎత్తుని చేయబెట్టి బాకీలు పలానా ఇది చేసి మాట్లాడింది. ఆ మేడం గారి పేరు అరుణ మేడం గారు. చూస్తూ ఉన్నాము పల్నాడు జిల్లాలో నరసరావుపేట వన్ టౌన్ పిఎస్ ఎస్ఐ అరుణారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఆవిడ మీద ఆరోపణలు చేస్తుంది, ఒక మహిళ నన్ను వేధించిందంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా బాధితురాలు ఆరోపిస్తూ ఉంది. సో బంగారం వ్యాపారికి ఉన్న బాకీకి సంబంధించి నాగలక్ష్మి అనే మహిళను అరుణారెడ్డి ఒక రోజంతా కూడా పిఎస్లో ఉంచి అసభ్య పదజాలంతో తిడుతూ ఆవిడ మీద ఆరోపణలు చేశారంటూ కూడా నాగలక్ష్మి ఆరోపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. అలాగే నాగలక్ష్మితో చెక్కులపై సంతకాలు కూడా చేయించుకున్నారని చెప్తూ ఉంది బాధితురాలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఏదైతే ఇష్యూ జరిగిందో నరసరావుపేట ఎస్ఐకి సంబంధించి, సో ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు నాగలక్ష్మి అనే ఆవిడ అరుణారెడ్డి మీద. దీనికి సంబంధించి సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కరెక్ట్గా రియాక్ట్ అయినట్లుగా మనకు కనిపించడం లేదు. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఈ విషయంలో, ఆవిడ ఎందుకని ఆరోపణలు చేస్తుంది నాగలక్ష్మి అనే మహిళా ఎస్ఐ మీద, ఎస్ఐ ఏం చేశారు అసలు ఈ విషయంలో? మౌనిష, సివిల్ వివాదానికి సంబంధించినటువంటి అంశంలో పోలీస్ స్టేషన్లో ఎక్కడ సెటిల్మెంట్లు చేయటం కానీ, లేకపోతే సివిల్ వివాదాల పరిష్కారం చేయొద్దంటూ కూడా చట్టరీత్యా దాన్ని నేరంగా పరిగణిస్తూ గతంలో కోర్టు అనేక సార్లు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా పోలీస్ స్టేషన్లో సివిల్ వివాదాల పరిష్కారం నిమిత్తం కూడా పోలీసులు చాలా మంది బాధితులను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నరసరావుపేటలో ఉన్నటువంటి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అరుణారెడ్డి కూడా ప్రస్తుతం ఇదే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. నాగలక్ష్మి అనేటటువంటి సాయినగర్ కి సంబంధించినటువంటి నాగలక్ష్మిని ఒక రోజంతా కూడా స్టేషన్ లో ఉంచి సివిల్ వివాదం అంటే డబ్బులు
వేరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. కానీ ఈ అరుణారెడ్డి అనేటటువంటి ఎస్ఐ ఆమె తీసుకువెళ్ళటమే కాదు, ఒక రోజంతా కూడా స్టేషన్ లో ఉంచి ఇబ్బందికి పెట్టినట్లు కూడా నాగలక్ష్మి అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 5 లక్షలు ప్రస్తుతం ఏదైతే ఇష్యూ జరుగుతుందో దానికి సంబంధించి ఎస్ఐ అరుణారెడ్డి ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? అంటే దీనిపైన అయితే స్టేషన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ గాని, సిఏ గాని, పోలీస్ అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి లేదు. బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలనే విధంగా చెప్తున్నారు. తాము ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా మేము సమయం చెప్పాము, ఆలోచిస్తామనే చెప్తున్నాం కానీ మేమే సాయి శంకర్